యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలలో అర్ధరాత్రి 1 గంటకు షోలను వేశారు. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజున దాదాపు 125 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో ప్రభాస్, దీపికా పదుకొనె నటించిన కల్కి 2898 AD తొలి స్థానంలో ఉంది. కల్కి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 177.70 కోట్లను వసూలు చేసింది. ఇక దేవర విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్లను నమోదు చేసిందని ఫిలిం 10 వర్గాలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో ఈ చిత్రానికి 65 నుండి 70 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్, 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దేవర మొదటి రోజున రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కల్కి మూవీ మొదటి రోజు 177.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దేవర మూవీ మొదటి రోజు పూర్తయ్యేసరికి కల్కి రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.